రాజ్యాంగ హక్కులను తూచా తప్పకుండా అమలు చేయించిన ఆదర్శ నేత బాబు జగజ్జీవన్ రామ్ అని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆదివారం స్థానిక 31వ డివిజన్ ఇన్ఛార్జ్ కాటం ప్రియాంక, ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, రైల్వే, వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రులుగాను ఎన్నో పదవులు చేసి ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా దేశానికి సేవలు అందించారన్నారు. మన కాటన్ రజనీకాంత్ గారి ఇంటి కొట్టం మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్ ఉద్యోగిగా మన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, షర్మిలారెడ్డి గారు, వాసంశెట్టి గంగాధర్ గారు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఇవాళ సుదీర్ఘ రాజకీయ పోరాటంలో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా చేసి దళితుల్లోనే ఉన్నతమైన ప్రైమ్ మినిస్టర్, ఉప ప్రధానమంత్రి పొందినటువంటి మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే అది జగజ్జీవన్ రామ్. ఆయన రక్షణ మంత్రిగా కూడా చేశారు. ఈవేళ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన గడియలో ఆయన ఉప ప్రధాని చేశారే కానీ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు. ఆ టైంలో మనం బాగా చిన్నపిల్లం. ఈవేళ జగజ్జీవన్ గారు ఆశయ సాధన కొరకు మనం అందరం కృషి చేస్తున్నాం. ఆయన అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆయన యొక్క గుణగణాలన్నీ ఆయన నేర్చుకుని స్వాతంత్ర సమరయోధుడిగా పేరు పొందినట్టు మహానుభావుడు ఎవరన్నంటే బాబు జగజ్జీవన్ రామ్. బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ఇవాళ చర్చిపేటలో కాటన్ రజనీకాంత్ ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ పేరు పూర్ణ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరూ ప్రేమగా పిలుచుకునే బాబూజీ జగజ్జీవన్ రామ్ గారి 118వ పుట్టినరోజున ఈరోజు 31వ వార్డులో కాటం ప్రియాంక అండ్ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జగజ్జీవన్ రామ్ గారు 1808లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి బెనారస్ హిందూ యూనివర్సిటీలోను, కలకత్తా యూనివర్సిటీలోను చదివి అత్యున్నత విద్యను అభ్యసించి అనేక రికార్డులు నెలకొల్పిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. 30 ఏళ్ల పాటు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది జగజ్జీవన్ రామ్ గారు మాత్రమే. ఆయన వ్యవసాయ మంత్రిగా చేసి అనేక యూనివర్సిటీలో స్నాతకోత్సవాల్లో ప్రసంగిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని దేశం అంతా కూడా విస్తరింపజేసిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా ఆయన రైల్వే శాఖలో ఉండగా ఈ ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని అమలుపరిచిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. ఎందుకంటే రైల్వే శాఖలో పేరుకుపోయి ఉన్న ఉద్యోగాల్ని అవి ఓసీగా కన్వర్ట్ చేసి నో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని, ఎస్సీలో ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరని చెప్పి ఓసీలో కన్వర్ట్ చేసేవారు. జగజ్జీవన్ రామ్ గారు ఇదంతా కూడా గమనించి ఈ రిజర్వేషన్లు కరెక్ట్గా అమలయ్యే విధంగా ఈ రైల్వే శాఖలోను కేంద్ర శాఖలన్నింటిలో కూడా ఎస్సీ రిజర్వేషన్ని సక్రమంగా అమలు చేయించిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల్ని ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, అవి అమలు చేయాలనే విషయంలో జగజ్జీవన్ రామ్ గారు ముందడుగు వేసి చక్కగా మంచి పరిపాలన అందించారు. అదేవిధంగా దేశ రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ వారిలో నాయకత్వం వహించి ఘన విజయం సాధించిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అంటే రక్షణ మంత్రిగా ఉండి డీటీ అయిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు నాయకత్వంలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ వారిలో ఇండియా గెలవడానికి కారణమైన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి మన అందరికీ ఆదర్శం కావాలి. భావి తరాలకి, పిల్లలకి ఆయన జీవితాన్ని ఓ పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పి నా అభిలాష. అదేవిధంగా ఇంత అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని మనం భారతరత్నంతో సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు షర్మిలారెడ్డి గారు, గంగాధర్ గారు, అనేకమైన పార్టీ కార్యకర్తలకి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.
18వ జయంతి సందర్భంగా కాటం రజనీకాంత్ ప్రియాంకల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా బీహార్ వాసి అయినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు స్వాతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా ఉప ప్రధానిగా చేసినటువంటి మరి ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి ప్రతి దాంట్లోనూ, ఆయన తీసుకున్నటువంటి ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆయన విశిష్టత కల్పించేది. ప్రత్యేకించి వారి యొక్క గుణాలని మనం తీసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి ఈ రోజున ఎంతోమందికి భారతరత్న అవార్డులు ఇస్తున్నారు. ఇవాళ వారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి డాక్టర్ గారు చెప్పినటువంటి విధంగా మరి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఈ రోజున మరి బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా 118వ జయంతి సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇంత అంగరంగ వైభవంగా ఈ జయంతి వేడుకలు మరి జరుపుతున్న మరి రజనీకాంత్ గారికి, అదేవిధంగా ప్రియాంక గారికి హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులకి చేసిన గూడూరు శ్రీనివాస్ గారికి, వాసంశెట్టి గంగాధర్ గారికి, మరి దాస్ వెంకట్రావు గారికి, వెంకట చిన్నా గారికి, సప్ప ఆదినారాయణ గారికి, మరి సంజయ్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి బాబు జగజీవన్ రావు గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. ఆయన బీహార్లో పుట్టి ఆయన చదువుకునే రోజుల్లో ఆయన అనేక రకమైన ఇబ్బందులు పడింది. సో ఆయన యొక్క కులంలో పుట్టిన వాళ్ళు అవనివ్వండి, పేదల్లో పుట్టిన వాళ్ళు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఆయన ఆ రోజు సంకల్పం కింద తీసుకుని మరి స్వతంత్రంలో కూడా ఆయన యొక్క రోల్ ప్లే చేసి తర్వాత మరి ఆయన మరి మనందరికీ తెలిసిందే మరి 40 టైమ్స్ ఆయన గెలవడం జరిగింది. అందులో 30 సార్లు మరి ఆయన పార్లమెంట్లో అనేక రకమైన మినిస్ట్రీలు చేసి ఏ రకంగా మరి మినిస్ట్రీలో ఏ రకంగా ఆయన ఒక్కొక్క మినిస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు ఇలా ఉండాలి అన్న విధంగా మరి బాబు జగజీవన్ రామ్ గారు మరి మనందరికీ కూడా ఆదర్శవంతం కింద ఉండి మరి ఉప ముఖ్యమంత్రి కింద కూడా చేయడం చాలా గొప్ప. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తారు, వెళ్ళిపోతారు, కానీ ఈ రోజుకి కూడా మన బాబు జగజీవన్ రామ్ గారి గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆయన ఎంతోమందికి ఆదర్శవంతుల కింద ఉన్నారు. సో ఖచ్చితంగా ఇందాక మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా ఆయన యొక్క లెసన్స్ కూడా తెలియాలి. సో ఖచ్చితంగా ఈ యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జోహార్ బాబు జగజీవన్ రామ్.